హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఆలు ఫ్రై చేసి చూపించబోతున్నానండి. దీనికోసం నేను 2 ఆలుగడ్డలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఆలుగడ్డలు ఇలా కడుక్కొని శుభ్రంగా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నామండి. కట్ చేసుకొని ఈ ఆలుగడ్డల్ని వాటర్లో వేసుకుంటున్నాము. ఆనియన్స్, మిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బాండి తీసుకొని ఒక బాండి స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ని ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. 2 నిమిషాలు ఇలా తిప్పుకుందాము. చూడండి, ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులో ఆలుగడ్డలు యాడ్ చేసుకుంటున్నాను. ఆలుగడ్డలు వేడి చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలాగా తిప్పుకోవాలండి. ఇలా ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూతను మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను జీరా పౌడరు, ఒక 1/2 స్పూను ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూను గరం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఇలాగే వేయించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి 2 నిమిషాలు. ఇందులో నేను కారం యాడ్ చేయలేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి చేసాం కాబట్టి అదే కారం సరిపోతుంది. చూడండి, అంతా చేసిన తర్వాత ఇలా తయారైంది కూర. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, ఇలాగ ఎంతో టేస్టీగా ఉన్న ఆలు ఫ్రై రెడీ అయ్యింది. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.